మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, చూద్దాం. ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, చివరికి సర్వర్ రూమ్ అన్ని పూర్తిగా కాలిపోయినాయని చెప్పి నేను చెప్పడం లేదు, ఎఫ్ఐఆర్ చెప్తా ఉన్నది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? విజయవంతంగా అనుకున్న పని చేసిండ్రు, విజయవంతంగా పకడ్బందీగా వేసుకున్న ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసినారు. ఎందుకంటే ఒకసారిగా సర్వర్లు కాలబెట్టినాక ఇంకేముంటుంది కాడ? ఆధారాలు పోయింది, కేసు పోయింది, సర్వర్లు పోయినాయి, అందులో ఉన్న డేటా పోయింది. కుట్ర విజయవంతంగా ముఖ్యమంత్రి గారు పూర్తి చేసినారు. 50 కంప్యూటర్లు తగలబడ్డాయంట. ఇలా ఒక ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వాధినేత బహుశా తమ కార్యాలయాన్ని తామే మొట్టమొదటిసారి కుట్రతో కాల్చేయించడం చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అని రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే దొంగ చీకటి ఒకటైపోయినాయి, ఇక్కడ దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. కాబట్టి నేను సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచి పడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటాడు ఢిల్లీలో, లాలూచి పడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చిండు 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చిన్న చితకా విషయం కాదు, చిన్న చిల్లర విషయం కాదు ఇది. అందుకే నేను అంటా ఉన్నా, కేంద్రం వెంటనే స్పందించాలి. మీరు ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ కేసులో నిజం నిగ్గు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇందాక పోలీస్ అధికారులు చెప్పింది కూడా విన్నాను. చాలా కేసులలో ఆధారాలు పోయినాయి. దాదాపు గత 8-10 సంవత్సరాల ఆధారాలు కూడా పోయినట్టుగా, చాలా విలువైన సమాచారం పోయినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉంటే నేను విన్నాను. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది ప్రమాదం కాదు అని. అందుకే మరి ఈ వివరాలు బయటికి రాకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర అధినేతనే స్వయంగా కుట్ర పన్నిండని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవాళ బుగ్గి చేసిండ్రు. కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసి అందులో కీలకమైన ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర సర్వీసెస్ వాళ్ళని వెంటనే వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క నేరగాడు తప్పించుకోవడం కాదు, ఇవాళ ఈయన చేసిన పని వల్ల వేలాది మంది నేరగాళ్ళు, రేపిస్టులు, దుర్మార్గులు వారి కేసుల్లో మరి శిక్ష పడే అవకాశం లేకుండా పోయింది. నేను స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీని కూడా అడుగుతా ఉన్నా, మీరు మాకు చూపెట్టండి ఆ ప్లేస్, మేము వస్తాం, ఒక లెజిస్లేటర్స్ బృందం వస్తాం, మేము కూడా కొంతమంది సైంటిస్టులను తీసుకొని వస్తాం. మీరు దాచేదేమీ లేకపోతే మమ్మల్ని రానియండి, మేము కూడా సైంటిస్టులను తీసుకొని వచ్చి చూస్తాం నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందా, నిజం నిగ్గు తేలాల్సిందే. వేరే వాళ్ళని ఎందుకు అలౌ చేయట్లేదు? మీరు అత్యంత గోప్యంగా, అత్యంత రహస్యంగా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. అందుకే ఇక వీళ్ళు ఎట్లాగూ వినరు, ఈ పోలీసులు ఎట్లాగూ ప్రైవేట్ ఆర్మీ లెక్క పూర్తిగా మారిపోయినారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు లాలూచి లేకపోతే రేవంత్ రెడ్డితో, ఎందుకంటే లాలూచి ఉందనేది కూడా నేను ఉత్తగానే అంటలేను, ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది ఇప్పటికే. రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు డైరెక్ట్గా అంటాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అంటాడు. ఏప్రిల్ 2024లో, ఇప్పుడు మనం ఏప్రిల్ 2026 దగ్గరకు వచ్చినాం, 2 ఏళ్ల కిందట. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అవుతుంది తెలంగాణలో అని ప్రధానమంత్రి అభియోగం మోపుతాడు. కానీ ఏం చర్యలు ఉండవు. హోంమంత్రి వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్కు అంటాడు, ఏమీ ఉండదు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి 1.5 సంవత్సరం అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.